నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మళ్ళీ తెరపైకి గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి మళ్ళీ వచ్చింది ఈ ఇష్యూ. సో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది. దానిపైన జనసేన పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు 24 గంటల్లో దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తూ ఉండడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. అంటే మొదటి నుంచి కూడా ఈ గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో దాని నుంచి చాలా ఇష్యూస్ కానీ వింటూనే ఉన్నాము. మళ్ళీ ఒక 12-13 రోజులు ఉంది ఇంకా ఎలక్షన్స్కి. ఇప్పుడు కూడా జనసేనకు సంబంధించి ఈ గాజు గ్లాసు అంశాన్ని ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నారు? ఎందుకు ఫ్రీ సింబల్స్లో ఈసీ గాజు గ్లాస్ గుర్తుని ఇవ్వడం జరిగింది? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఈసీకి మత ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించాలమ్మా. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన సింబల్ అది. సో జనసేన ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడి సో వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ప్రకారం వాళ్ళ సీట్లు కేటాయించుకోవడం జరిగింది. సో ఇప్పుడు జనసేన ఎక్కడైతే పోటీలో ఉంటుందో అక్కడ బీజేపీ పోటీలో ఉండదు, టీడీపీ పోటీలో ఉండదు. కానీ ఇటు బీజేపీ టీడీపీ జనసేనకు సపోర్ట్ చేస్తారు. అలాగే టీడీపీ ఎక్కడ పోటీలో ఉందో అక్కడికి సో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ ఎక్కడైతే పోటీలో ఉందో వాళ్ళ అభ్యర్థులు ఇటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు సో బీజేపీ పోటీలో ఉన్న ఎంపీ స్థానాలకు కానీ ఇటు ఎమ్మెల్యే స్థానాలకు కానీ ఇటు టీడీపీ కేడరు ప్లస్ జనసేన కేడర్ కూడా సపోర్ట్ చేయడం చేస్తుంది. ఎందుకంటే అది కూటమి ధర్మం అది. కానీ అసలు ఎంత ఇది ఒక హాస్యాస్పదంగా ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే స్వతంత్ర అభ్యర్థులు అందరూ పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. అలాగే ఆల్రెడీ కూడా ఒక 40 చోట్ల అయితే ఈ స్వతంత్ర అభ్యర్థులకు ఆల్రెడీ ఆ గ్లాసు గుర్తు కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు సాధారణంగానే ఎంటైర్ కంట్రీలో తీసుకుంటే మనకి సో నిరక్షరాస్యత ఇంకా ఉంది. ఇటు గ్రామాల్లో కానీ అట్లలో కానీ ఇక్కడ చాలా చోట్ల ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బ్లండ్గా గుర్తుపెట్టుకునేది ఏంటంటే గుర్తు మాత్రమే. టీడీపీ అంటే సైకిల్, సో బీజేపీ అంటే తామర పువ్వు, సో కాంగ్రెస్ అంటే హస్తం, సో టీఆర్ఎస్ అంటే కారు. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నప్పుడు అసలు కనీసం స్పృహ, కనీసం అంటే ఒక కామన్ సెన్స్ అంటాను నేను. ఒక చిన్న కామన్ సెన్స్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఇది. సో అయ్యో రేపొద్దున్న ఈ యొక్క ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారే, అనవసరంగా రేపొద్దున వాళ్ళ విద్యా అవకాశాలు దెబ్బతింటాయనేది ఒక విధంగా చెప్పాలంటే ఇది కావాలని చేస్తున్నారా, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేకపోతే ఇది ఏదైనా వైసీపీ గవర్నమెంట్ తోటి అయినా ఈసీ కుమ్మక్క అని చెప్పి ఇండైరెక్ట్గా వైసీపీకి లాభం చేకూర్చడం కోసం ఈ ఓట్లు చీల్చడం కోసం చేస్తున్నారని అర్థం అవట్లేదు. అసలు ఇది మరి కోర్టు కూడా అసలు ఇంత కాలం తీసుకోవడం కూడా వేస్ట్. ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్తే 24 గంటల్లో దీని సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే కోర్టు ఈసీకి కూడా బహుశా సందేశం అని చెప్పి నోటీస్ కూడా ఇచ్చుంటారు. సో ఇది చాలా వివాదాస్పదం. అసలు ఇప్పుడు కోర్టుకి వెళ్ళవలసిన పని లేదు, ఎవరో దీని గురించి అబ్జెక్షన్ చేయవలసిన పని లేదు. అసలు కేవలం వాళ్ళు కేటాయించేటప్పుడు ఇప్పుడు ఎన్ని గుర్తులు లేవమ్మా, ఎన్ని గుర్తులు ఉన్నాయి అంటే గాజు గ్లాసుకు సంబంధించి ఇది మొదటిసారి కాదు ఇలాంటి అంశం రావడం అనేది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది. ఇంతకు ముందు కూడా అంటే ఖచ్చితంగా అంటే దీని వెనకాల మీరు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఏమన్నా ఈసీతో కుమ్మక్కయ్యి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే చాలా మంది కూడా అదే భావిస్తున్నారు. అంటే ఒకసారి అంటే అనుకోవచ్చు కదా, చాలా సార్లు ఇదే రిపీట్ అవుతుంది. ఇదే రిపీట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు అంత క్లీన్గా ఇప్పుడు చూడండి, ఆ గ్లాస్ చూసారంటే స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చిన గ్లాసు ఇటు జనసేనకి ఇచ్చిన గ్లాసు డిట్టో ఒకేలా ఉన్నాయి. సో రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు. సపోజ్ ఆ యొక్క పర్టికులర్ నియోజకవర్గంలో కానీ లేకపోతే ఎంపీ సెగ్మెంట్స్లో కానీ అక్కడ జనసేన పోటీలో లేకపోయినా, పొత్తు ధర్మంతో అక్కడ లేకపోయినా ఆ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? బీజేపీ ఉంటే ఇక్కడ బీజేపీ వెళ్ళాలి, లేదంటే టీడీపీకి వెళ్ళాలి. రేపొద్దున ఈ యొక్క కనీస అవగాహన లేని ప్రజలు ఏం చేస్తారు? అరే ఇక్కడ మన గ్లాస్ కనపడుతుంది, బహుశా ఇది మన పవన్ కళ్యాణ్ గారి గుర్తు కదా, మన పవన్ కళ్యాణ్ గారికి అభిమానమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యకర్తలు అనుకుని అక్కడ ఆ ఓటు వేయడానికి ఛాన్స్ ఉంది. ఆ విధంగా కూటమి విజయ అవకాశాలకి గణనీయంగా దెబ్బతగిలే అవకాశం ఉంది. కనీసం ఒక స్పృహ లేకుండా, కనీసం ఒక చిన్న లాజిక్ కూడా తెలియకుండా
ఈ విధంగా ఈసీ ఇక్కడని కాదు, దేశవ్యాప్తంగా ఈ విధంగా చాలా సార్లు ఈ విధంగా చాలా యొక్క కాంట్రవర్సీలకి ఈసీ దారితీసింది. ఈసీ చర్యలు చాలా కాంట్రవర్సీలకు దారితీసాయి. సో ఇది ఇమీడియట్గా కోర్టు యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా దీన్ని చేసి ఓన్లీ జనసేనకి మట్టుకు కేటాయించి స్వతంత్ర అభ్యర్థులకి సో ఒక డిఫరెంట్గా వేరే ఆబ్జెక్ట్ ఏదోటి వేరే గుర్తు కేటాయించాలని చెప్ప అంటే ఆల్రెడీ ఇప్పటికీ 40 నియోజకవర్గాల్లో ఇలాగ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి ఈసీ. సో దీని మీద వివరణ కూడా కోరడం జరిగింది. మరి ఈసీ ఏం చెప్తుంది అనేది ఇంకా తెలియదు. బట్ హైకోర్టు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఒక 24 గంటల్లో అయితే దీనికి సంబంధించి సమస్యని పరిష్కరిస్తామని అన్నారు. అంటే కీప్ ఆన్ అంటే ఇదే అంశం గురించి ఈసీ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతోంది జనసేనని? ఏదైనా దురుద్దేశం ఉందని అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు నిజంగానే మనం ఇప్పుడు వాళ్ళు నిజంగా తెలిసి చేశారా, తెలియక చేశారా, అవగాహన ఉండి చేశారా, అవగాహనలకు చేశారని కానీ బట్ ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత చదువుకున్న వాళ్ళు ఈసీ అంటే ఒక ఎంటైర్ మొత్తం కంట్రీకి మేము పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే కోర్టు ఈసీకి కూడా బహుశా సందేశం అని చెప్పి నోటీస్ కూడా ఇచ్చుంటారు. సో ఇది చాలా వివాదాస్పదం. అసలు ఇప్పుడు కోర్టుకి వెళ్ళవలసిన పని లేదు, ఎవరో దీని గురించి అబ్జెక్షన్ చేయవలసిన పని లేదు. అసలు కేవలం వాళ్ళు కేటాయించేటప్పుడు ఇప్పుడు ఎన్ని గుర్తులు లేవమ్మా, ఎన్ని గుర్తులు ఉన్నాయి అంటే గాజు గ్లాసుకు సంబంధించి ఇది మొదటిసారి కాదు ఇలాంటి అంశం రావడం అనేది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది. ఇంతకు ముందు కూడా అంటే ఖచ్చితంగా అంటే దీని వెనకాల మీరు అన్నట్టు వైసీపీ వాళ్ళు ఏమన్నా ఈసీతో కుమ్మక్కయ్యి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే చాలా మంది కూడా అదే భావిస్తున్నారు. అంటే ఒకసారి అంటే అనుకోవచ్చు కదా, చాలా సార్లు ఇదే రిపీట్ అవుతుంది. ఇదే రిపీట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు అంత క్లీన్గా ఇప్పుడు చూడండి, ఆ గ్లాస్ చూసారంటే స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చిన గ్లాసు, ఇటు జనసేనకి ఇచ్చిన గ్లాసు డిట్టో ఒకేలా ఉన్నాయి. సో రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు. సపోజ్ ఆ యొక్క పర్టికులర్ నియోజకవర్గంలో కానీ లేకపోతే ఎంపీ సెగ్మెంట్స్లో కానీ అక్కడ జనసేన పోటీలో లేకపోయినా, పొత్తు ధర్మంతో అక్కడ లేకపోయినా ఆ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? బీజేపీ ఉంటే అక్కడ బీజేపీ వెళ్ళాలి, లేదంటే టీడీపీకి వెళ్ళాలి. రేపొద్దున ఎలక్షన్, ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ నిర్వహిస్తున్న ఒక పెద్ద స్వతంత్ర సంస్థ. సో కనీసం ఇది ఒక కామన్ సెన్స్ కి సంబంధించింది కదా. ఆ మాత్రం అసలు ఇప్పుడు మళ్ళీ రేపొద్దున కోర్టు అక్షంతలు వేసో మొట్టికాయలు వేసో దాన్ని వాపస్ తీసుకోవడం కన్నా అసలు మీ తెలివితేటలు ఎక్కడికి వెళ్ళి, మీ బుర్రలు ఏమైనా మొకాళ్ళలో ఉన్నాయా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఇటు వైసీపీకి వాళ్ళు లబ్ధి చేకూర్చడం కోసం కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే నిజంగానే అవగాహన రాహిత్యంతో చేశారా అన్నది కూడా తేలాలి. సో ఇటువంటి ఇంకా రిపీట్ అవ్వకూడదమ్మా, భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైము, కన్ఫ్యూజ్ చేయడం, మళ్ళీ కేడర్లో లేనిపోయిన అనుమానాలు రేకెత్తించడం. ఇప్పుడు మీకు ఓటర్స్ అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో ఇదే టాపిక్ ఇంతకు ముందు ఒక నెల 15 రోజులు 2 months బ్యాక్ కూడా సేమ్ ఇదే ఇష్యూ అయింది. సో ఫ్రీ సింబల్స్ లో ఈసీ ఈ గాజు గ్లాస్ గుర్తును ఉంచడం జరిగింది. దాని మీద అప్పుడు కూడా సేమ్ ఇలానే రిక్వెస్ట్ చేశారు, అప్పుడు ఓకే అన్నారు. బట్ మళ్ళీ మళ్ళీ ఫ్రీ సింబల్స్ ఇవ్వడం జరిగింది స్వతంత్ర అభ్యర్థులకి. చూద్దామండి, రేపటికి వాయిదా వేశారు కాబట్టి రేపటితో అయినా గాజు గ్లాస్ గుర్తు అనేది జనసేనకి కేటాయించబడుతుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కేవీ. నమస్తే.